4వ అధ్యాయంలో పునాది కోసం మాట్లాడుతూ ఉన్నది, తలరాయి కోసం మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. పునాది, అసలు పునాది అంటే ఏంటి? అసలు మూలరాయి అంటే ఏంటి? తలరాయి అంటే ఏంటి? హల్లెలూయా. ఇక్కడ 3 మాటలు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పునాది. రెండవది మూలరాయి. మూడవది తలరాయి. ఓకే, అసలు పునాది అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఈ జెరుబ్బాబెలు ఎవరంటే రాజకుమారుడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో ఈ భూమి పైన ఉన్నప్పుడు ఆయన ఏకైక మనిషి కుమారుడు వచ్చాడు. అవునా? ఆయన ఏకైక మనిషి కుమారుడు. ఆయనే తలరాయిగా వచ్చాడు. ఆయన పాత నిబంధన ప్రవక్తలు ఎందరైతే మెస్సయ్య వస్తాడని ప్రవచించారు, తలరాయి రాబోతుందని చెప్పారు. ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క సంఘం యొక్క అంతంలో ఆయన తలరాయిగా వచ్చాడు. ఆయన ఏకైక మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 16వ అధ్యాయం, ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం, యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడని జనులు చెప్పుకుని వచ్చిందని తన శిష్యులు అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ ఎరైజ్ అయ్యి, అసలు మనిషి కుమారుడు, ఈ క్వశ్చన్ మిగతా ప్రాంతాల్లో రాలేదు. అవునా? అంటే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని బట్టి ప్రత్యక్షత. అలాగే విశ్వాస జీవితంలో కూడా ఒక స్థానానికి వచ్చినప్పుడు, ఆ స్థానంలోకి వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రత్యక్షత ఇస్తూ ఉంటాడు, ఆ బయలుపాటు ఇస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఒకేసారి బయలుపరచడు, ప్రత్యక్షత అనేది ఒకేసారి వచ్చాయి. నువ్వు వెళ్తున్న ప్రయాణంలో, నువ్వు వెళ్తున్న విశ్వాసం యొక్క జీవితంలో, ఆ ప్రయాణంలో దేవుడు అంచెలంచెలుగా ప్రత్యక్షత ఇచ్చుకుంటూ వస్తాడు ఆయన. నువ్వు విశ్వాసంగా వచ్చిందంటే 7 ముందుకు బయలుపరిచాడు ఆయన. విశ్వాసంగా నువ్వు వచ్చిన వెంటనే అన్ని బయలుపరిచాడు ఆయన. ఒక రాత్రిలో బయలుపరిచాడు ఆయన. నీ విశ్వాస ప్రయాణంలో వెళ్తున్న కొలది వాక్యము దేవుడు బయలుపరుచుకుంటూ వస్తాడు ఆయన. సేమ్ ఇక్కడ కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు అసలు ఈ మనిషి కుమారుడు ఎవడనే ప్రశ్న వచ్చినది. యేసు అడుగుతా ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతా ఉన్నాడు, అసలు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారు. శిష్యులు అడిగినా వారు కొందరు బాప్తిస్మం యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలు ఒకడని చెప్పుకొనిచున్నారని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు. కొందరేమో బాప్తిస్మం యోహాను అని చెప్తున్నారు, కొందరేమో ఏలియా అని చెప్తున్నారు, కొందరు ఇర్మియా అని చెప్తా ఉన్నారు. బాప్తిస్మం యోహాను కాదు, ఆయన ఏలియా కాదు, ఆయన ఇర్మియా కాదు, ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుని అందుకు సీమేలు పేరు మార్చబడింది. ఈ సీమేలు పేరు మార్చబడినది. పేరు మార్చాడా? పేరు ఎప్పుడు మార్చబడుతుంది? ప్రత్యక్షత వచ్చినప్పుడు. పేరు కూడా ప్రత్యక్షత వచ్చినప్పుడే మార్చబడుతుంది. ప్రజలోడు హల్లెలూయా. అబ్రాహాం జీవితంలో కూడా ప్రత్యక్షత వచ్చినప్పుడు, అబ్రాహాం జీవితంలో స్టార్టింగ్ మార్చలేదు ఆయన. ప్రత్యక్షత వస్తున్న కొలది అబ్రాహాం పేరు కూడా మార్చబడినది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అగ్ని స్తంభంగా దర్శించాడో అప్పుడు పేరు మార్చబడినది. సౌలు పౌలు అయ్యాడు అక్కడ. అవునా? ఇప్పుడు మనకు కూడా పేరు మార్చబడుతుంది. మనమెవరు? శ్రీమతి యేసుక్రీస్తు. కొత్త పేరు ఒకడు ఉన్నదా? ప్రత్యక్షత వస్తున్న కొలది ఏమవుతుంది? పేరు మార్చబడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక.
ఇక్కడ ఆయన పేర్లు మారుస్తూ ఉన్నాడా? పేర్లు ఊరికనే మార్చట్లేదు ఆయన. ఆ పేర్లు కూడా ఆశీర్వాదం ఉన్నది. సీమేదు మీద నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అందుకే యేసు సీమేదు బరువున నువ్వు ధన్యుడు, పరలోకమున నా తండ్రి సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరి నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును. హల్లెలూయా. ఈ బండ మీద నా సంఘం కట్టుదును. ఏంటి బండ? ప్రత్యక్షత పైన. ఇప్పుడు పునాది ఏంటి? యేసుక్రీస్తు ఎవరనేది, మూలరా ఎవరనేది, తలరా ఎవరనేది, ఆ ప్రత్యక్షత పైన పునాది వేస్తూ ఉన్నాడు ఆయన. అందుకే ప్రవక్తలు అలాగే అపోస్తులు వేసిన పునాది పైన సంఘం కట్టబడుతున్నది. అవునా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడతా ఉన్నది. రెండవ అధ్యాయం 27వ వచనం, 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు పునాది ఏంటి? మూలరాయి ఏమై ఉన్నది, తలరాయి ఏమై ఉన్నది, ఆ ప్రత్యక్షతయే పునాది. అర్థమైందా? ఇప్పుడు జెరుబ్బాబెలు ఏమేస్తున్నాడు? పునాది వేస్తా ఉన్నాడు. అంటే సంఘం దేని మీద కట్టబడాలి? అపోస్తులు వేసిన పునాది, ప్రవక్తలు వేసిన పునాది. ప్రవక్తలు ఎవరి కోసం చెప్పుకుంటా వచ్చారు? క్రీస్తు యేసు కోసం, మెస్సయా కోసం ప్రవచించుకుంటా వచ్చారు. ప్రతి కాలంలో ప్రవచించుకుంటా వచ్చారు. వాళ్ళు తలరాయి వస్తారని చెప్పారు వాళ్ళు. అవునా? దేవుడు నామని మమ్మగలనుగా అపోస్తులు ఏం నమ్మారు? తలరాయి వచ్చింది. దేవుడు నామని మమ్మగలనుగా అంటే పునాది అంటే ఏంటి? మూలరాయి కూర్చుని తలరాయి కూర్చున్న ప్రత్యక్షతయే పునాది అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ యొక్క సంఘం యొక్క అంతములో ఆయన మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడు? తలరాయిగా వచ్చాడు ఆయన. ఇప్పుడు జాతకం ఉంటుంది. మొదటి రాకడ ఎలా వచ్చాడండి? ఇజ్రాయేల్ సంఘానికి తలరాయిగా వచ్చాడు. అవునా? ఈ తలరాయిగా రావడమే ఏకైక మనిషి కుమారుడే. మొదటి రాకడలో ఏకైక మనిషి కుమారుడు. ఈ ఏకైక మనిషి కుమారుడు ఈ తలరాయిని త్రోసేశారు. ఎవరు? ఇజ్రాయేల్ శాస్త్రులు. ఆనాటి సంఘశాఖలు త్రోసివేశారు. దేన్ని? తలరాయిని త్రోసివేశారు. ఓకే. ఎప్పుడైతే తలరాయిని త్రోసేశారో ఈ తలరాయి మూలరాయి అయింది. ఈ తలరాయి సంఘానికి మూలరాయి. సంఘంలోకి ఏంటిది? గమనించండి, ఇజ్రాయేల్ సంఘం, ఆయన ఇజ్రాయేల్ యొక్క సంఘంలో అంతంలో మొదటి రాకడలో ఆయన తలరాయిగా వచ్చాడు. ఈ తలరాయిగా రావడం ఏంటి? ఏకైక మనిషి. దీన్ని ఆనాటి సంఘాలు త్రోసేశారు. తలరాయి త్రోసేశారు. ఇప్పుడు ఆ తలరాయి సంఘములకు మూలరాయి అయింది. ఓకే. సంఘానికి మూలరాయి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు తలరాయి ఏమైంది? త్రోసివేయబడింది. అదే ఇప్పుడు మూలరాయి అయింది. ఇప్పుడు ఈ తలరాయి ప్రత్యక్షత ఎవరు పొందుకున్నారు? మొదటి రాకడలో ఎన్నికలో ఉన్నవారు, ఏర్పాటులో ఉన్నవారు, దేవుడి యొక్క సంకల్పంలో ఉన్నవారు ఈ తలరాయి ప్రత్యక్షత పొందుకున్నారు. వాళ్ళు అవునా? తలరాయి త్రోసేయలేదు వాళ్ళు.
ఆ ప్రత్యక్షత పొందుకొని ఆ ప్రత్యక్షత ముందుకెళ్తా ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి తలరాయి ప్రత్యక్షత ఉన్నది, మూలరాయి ప్రత్యక్షత ఉన్నది కదా. ఇప్పుడు రెండవ రాకడ చూద్దాం. రెండవ రాకడ తలరాయిగా వచ్చింది. ఏదైతే సంఘంలోకి మూలరాయి అయిందో మూలరాయి తలరాయిగా వచ్చింది. మూలరాయి తలరాయిగా వచ్చింది. ఈ తలరాయిగా రావడం ఏకైక మనుషులు త్రోసేసింది ఏంటి? ఏకైక మనిషి కుమారుని పరిచయం త్రోసివేస్తుంది. ఇప్పుడు కూడా మన కాలంలో ఏకైక మనిషి కుమారుడు దేవుడు నామని మమ్మగలిని కాక. చూడండి, ఇప్పుడు ప్రార్థన నిబంధనలు ప్రవక్తలందరూ తలరాయి వస్తుంది అని చెప్పారు వాళ్ళు. అవునా? 4000 సంవత్సరాలలో పాత నిబంధన ప్రవక్తలు ఆయన తలరాయిగానే ప్రత్యక్షమయ్యాడు ఆయన. అయితే ఇక్కడ చూడండి, ఆయన మొదటి రాకడలో తలరాయిగా వచ్చాడు. ఆది అపోస్తులు తలరాయిని ప్రకటించారు వాళ్ళు. ఆనాటి సంఘ శాఖలు తలరాయిని త్రోసివేశాయి. అన్యజనుల సంఘమునకు అది మూలరాయి అయింది. ఇప్పుడు మళ్ళా సంఘ కాలంలో ఏ క్రీస్తకం 325 సంవత్సరంలో మూలరాయిని త్రోసేశారు వాళ్ళు. ఏ సంఘమునకైతే మూలరాయి అయిందో ఆ మూలరాయిని కూడా త్రోసేశారు వాళ్ళు. ఇప్పుడు నైజాక వంశంలో. అవునా? ఎప్పుడైతే త్రోసేశారో 7 సంఘ కాలంలో మళ్ళా ఇప్పుడు తలరాయిగా వచ్చాడు ఆయన. 1963లో తలరాయిగా వచ్చాడు ఆయన. అదే ఏకైక మనిషి కుమారుడు. ఇప్పుడు ఈనాటి సంఘ శాఖలు ఈ తలరాయిని త్రోసేశాయి. ఓకే, ఈ ఏకైక మనిషి కుమారుని పరిచయం త్రోసేశాయి. ఇప్పుడు మనకి మూలరాయి అయ్యాడు ఆయన. ఇప్పుడు మనము తలరాయి పరిచర్యను అంగీకరిస్తూ ఉన్నాం మనం. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. తలరాయి పరిచర్యను అంగీకరిస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు తలరాయి ప్రత్యక్షత మనం క్యాప్స్టోన్ రివలేషన్ అంగీకరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అవునా? తలరాయి ప్రత్యక్ష ముందుకుంటా ఉన్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు జకరియా దేనికోసం రాస్తున్నాడు? పునాది కోసం రాస్తున్నాడు, తలరాయి కోసం రాస్తున్నాడు. హల్లెలూయా. పునాది ఏంటి? అసలు మూలరాయి, తలరాయి యొక్క ప్రత్యక్షతయే పునాది. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మొదటి రాకడలో తలరాయిగా వచ్చినప్పుడు, ఆనాటి సంఘ శాఖలు త్రోసేసినప్పుడు అది సంఘములకు మూలరాయి అయింది. ఇప్పుడు ఆ మూలరాయిని కూడా నైజాక వంశం త్రోసేశారు. ఇప్పుడు 7 సంఘ కాలంలో, అవునా, 7 decades తర్వాత అక్కడ వాళ్ళ బబులో నుండి బయటకు వచ్చిన తర్వాత 7 దశాబ్దాల తర్వాత ఇప్పుడు మందిరం కట్టబడుతూ ఉన్నది. వాళ్ళకి మందిరం ఎందుకు కట్టబడుతూ ఉన్నది? రాజు రావాలి కాబట్టి, రాజు వచ్చి దాన్ని అభిషేకించాలి కాబట్టి. ఇప్పుడు అలాగే 7 సంఘ కాలంలో మందిరం కట్టబడుతూ ఉన్నది. ఇప్పుడు మరలా ఆయన ఎలా వచ్చాడు? తలరాయిగా వచ్చాడు. ఇప్పుడు క్యాప్స్టోన్గా వచ్చాడు. ఇప్పుడు ఈ తలరాయి ప్రత్యక్షత అందరూ ముందుకోలేరు. ఈ ఏకైక మనిషి కుమారుని యొక్క పరిచర్య అందరూ అంగీకరించలేరు. మొదటి రాకుండా ఎలాగైతే కొద్ది మంది అంగీకరించారో, ఎలాగైతే కొద్ది ఏర్పాట్లో ఉన్న వాళ్ళు అంగీకరించారో, అలాగే ఇప్పుడు రెండవ రాకడలో కూడా ఈ తలరాయి ప్రత్యక్షత అందరూ పొందుకోలేరు. అందరికీ కాదు ఇది. అందుకే మెసేజ్ అందరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఇంత వివరంగా చెప్పినా, ఇంత క్లియర్గా చెప్పినా, ఇంత ప్రవక్త వర్తమానంలోనే తీసి చెప్పిన ఎందుకు అర్థం కాదు? ఎందుకు ఏర్పాట్లో లేదు? ఎందుకు ఇంత వాక్యం స్పష్టంగా ఉంది కదా. మొదటి రాకడ గురించి ఇంత స్పష్టంగా ఉంది, రెండో రాకడ కోసం ఇంత స్పష్టంగా ఉంది. ఇంత స్పష్టంగా బోధిస్తున్నా ఎందుకు ప్రజలకు అర్థం కావట్లేదంటే వాళ్ళు ఎందుకులో లేరు కాబట్టి, వాళ్ళ ఏర్పాట్లో లేరు కాబట్టి. ఎందుకంటే అపవాది ఎప్పుడు ప్రత్యక్షత ఇష్టపడడు, అపవాది ఎప్పుడు రెవల్యూషన్ ఇష్టపడడు.
ప్రజలోడు హల్లెలూయా. అందుకే ఇప్పుడు తలరాయి ప్రత్యక్షత ఊరినప్పుడు ఏకైక మనుషులు మన పరిచయంగా ఎన్నికలో ఉన్న వారికి వాళ్ళకి అర్థమవుతుంది. ప్రజలోడు హల్లెలూయా. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తుంది. మీకు అర్థమైంది. ఇప్పుడు మొదటి రాకుల్లో ఎవరు దాన్ని నమ్మారు, ఇప్పుడు రెండో రాకుల్లో ఎవరు నమ్ముతారు? కొంచెం ముందుగా తీసుకెళ్తారు. దేవుడు ప్రవక్తలా అంటావు. ప్రజలోడు హల్లెలూయా. పోటీ అనే వర్తమానం 1962 డిసెంబర్ 31 పోటీ ఇక్కడే ఉన్నారు కదా. పారాగ్రాఫ్ నెంబర్ 39. మమ్మల్ని యోగ్యమైన సేవకులుగా చేయి, మా గతమును క్షమించు, మా భవిష్యత్తు ఆశీర్వదించు. ఓ ప్రభువైన అయిన దేవ, మీ యొక్క బలమైన హస్తంతో మమ్మల్ని నడిపించు. యెహోవా ఇక్కడ ఉన్న వాక్య పరిచయాన్ని ఆశీర్వదించు. సంఘం అంతటిని మా ఎద్దుకు వచ్చిన కొంతవారిని ఆశీర్వదించు. మాతో ప్రభువా, మేము మీ యొక్క సేవకులు మరి 1943 సంవత్సరం మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం. మరి మీ యొక్క ఆత్మీయ శక్తి మా జీవితంలో మరియు మాలో ప్రధాన స్థానం వహించలేము. మాకు సహాయపడము దేవ, మమ్మల్ని క్షమించు మరియు మాకు సహాయపడము మేము ప్రార్థించు. బలిష్టమైన మానవులుగా మమ్మల్ని లేపు, మహత్తరమైన విశ్వాసయుతులుగా మమ్మల్ని లేపు. ప్రభువా, ఈ సంవత్సరం ఈ రాత్రి కింద భాగమునున్న బండయగు మరుగైన మన్నాను మాకు తెరిచి ఇచ్చి దేవుని యొక్క ప్రణాళిక మేము గ్రహించినట్లు దయచూపు. ప్రభువా, మా జీవితం అనే పిరమిడ్పై తలరాయితో మోయుము. క్రీస్తు యేసు అనే తలరాయి మా ఒక్కొక్కరి పైన ఉంచుము. నేను ఎప్పుడు మాట్లాడుతున్నాడు? 1962 31st నైట్ని ఆయన ప్రవచనాత్మకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన 63వ సంవత్సరంలో ఏం జరగబోతున్నదో ప్రవక్తకి ఆల్రెడీ అర్థమైపోయింది. 63వ సంవత్సరంలో ఆయన తలరాయిగా వస్తాడని, ఆయన శిరస్సుగా వస్తాడని ఇక్కడ ప్రవచనాత్మకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన మా జీవితాలను పిరమిడ్తో మూతవేయి. ఇప్పుడు పిరమిడ్ అంటే క్యాప్స్టోన్ రావాలి. ఇప్పుడు అంటే ఆయన ఎందుకు అలా ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రవచనాత్మకంగా? అప్పటికి 6 కళలు వచ్చినాయి. 6 వ్యక్తులు వచ్చి 6 కళలు చెప్పాడు. ఆయనకు ఆల్రెడీ 7వ దర్శనం వచ్చినది. ఇవన్నీ చూసుకొని ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన 1963లో ఆయన తలరాయిగా దిగి వచ్చాడు. ఆయన తలరాయిగా దిగిరాక మునిపే ప్రవక్త ప్రవచనాత్మకంగా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు మన 1963లో వచ్చిన తలరాయి. ఇప్పుడు ఆ తలరాయిని సంఘ శాఖలతో రోజేసి అంటే మెసేజ్ సంఘాలతో రోజేసినాయి. ఇప్పుడు కానీ చాలా కొద్దిమంది ప్రజలు ఆ తలరాయిని హత్తుకునేవాళ్ళు, ఆ క్యాప్స్టోన్ రెవల్యూషన్ పట్టుకున్న వాళ్ళు. ప్రజలోడు హల్లెలూయా. ఎన్నికలో ఉన్నవారు, ఏర్పాట్లో ఉన్నవారు, ప్రకటన 10 పైన ప్రత్యక్షత ఉన్నవాళ్ళు. జకరియా 4 కాదు, ప్రకటన 10.